నిన్న తెలంగాణ ఉద్యమకారుడు అయినటువంటి భారత్ బచావో సంబంధించినటువంటి నాయకుడైనటువంటి గాదె ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి లోతుగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మిత్రులారా. సో ఎందుకు ఆయన అరెస్ట్ వెనకాల అసలు కారణం ఎవరున్నారు, అసలు కొన్ని కారణాలు ఏముండే అంటే కొన్ని విశ్లేషణ చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే చేద్దాం. సో జనరల్గా అమిత్ షాను కానీ మోడీని కానీ దేశంలో లక్షలాది మంది కోట్లాది మంది విమర్శిస్తూ ఉంటారు, రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు. కానీ నిన్న జరిగినటువంటి అరెస్ట్ విషయంలో నాకు తెలిసినట్టు కారణం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అమిత్ షా అండ్ మోడీ పైన చేసిన కామెంట్స్ అయితే కావు. ఎందుకు కావు అంటే ఒకసారి చాలా క్లియర్గా మీకు చెప్పేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా. ఎందుకు అంటే దీనిలో గత కొంతకాలం నుంచి కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ల విషయాలు కావచ్చు, రకరకాల ఫేక్ ఎన్కౌంటర్ విషయాలు కావచ్చు, రకరకాల విషయాలలో ముందు వరుసలో ఉండి మాట్లాడుతున్నది ఎవరు, ఒక గాదె ఎన్ఐఏ ప్రథమ స్థానంలో ఉంటాడు. చాలామంది మాట్లాడుతున్నారు కానీ గాదె ఎన్ఐఏ వ్యక్తి ముఖ్యంగా మొదటి వరుసలో ఉంటాడు. సో గాదె ఎన్ఐఏ ఏంటి, గతంలో మావోయిస్ట్ పార్టీ నేతగా ఉండి ఆయన అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలతోటి ప్రజాక్షేత్రంలోకి రావడం జరిగింది. ప్రజాక్షేత్రంలోకి వచ్చినటువంటి తర్వాత 1995 నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించుడు. అదేవిధంగా ఇటు టీఆర్ఎస్ బలపడడానికి కావచ్చు, ఇక టీఆర్ఎస్ బలపడడంలో ఈయన పాత్ర చాలా కీలకం, అందులో నో డౌట్. ఎందుకంటే గాదె ఎన్ఐఏ లేనిది టీఆర్ఎస్ పార్టీ లేదు. కానీ కేసీఆర్ యొక్క ఒంటెద్దు పోకడ్లు కావచ్చు, నియంత పోకడ్లతోటి విభేదించి బయటికి రావడం జరిగింది. సో తర్వాత ఆయన ఒక ఆశ్రమం పెట్టుకొని అక్కడ అనేక మంది పిల్లల్ని, దాదాపు 500 మందికి పైగా పిల్లల్ని పెంచుతున్నాడు, వాళ్ళను చదివిస్తున్నాడు. అనేక రకాలైనటువంటి వివిధ రంగాల్లో వాళ్ళని స్థిరపరిచినటువంటి ఒక చరిత్ర గాదె ఎన్ఐఏకు ఉంది. అదొక కోణం అయితే, ఇంకో కోణంలో ప్రజా ఉద్యమాలలో తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, రకరకాల ఉద్యమాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా ముందు వరుసలో ఉన్నాడు. ఇప్పుడు మావోయిస్టు పార్టీని కేంద్ర ప్రభుత్వం మార్చి 31, 2026 కల్లా అంతమొందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కోణం ఏం జరుగుతుంది అనేది ఒక విశ్లేషణ చేస్తే, సో మార్చి 31, 2026 లోపు కేంద్ర ప్రభుత్వం ఈ మావోయిస్టు పార్టీని అంతమొందించే విధంగా వాళ్ళకు కనబడతలేదు. సో అందుకే ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, సో అక్కడ కోర్టులను కొంతమంది పెట్టుకొని ఇక్కడ ప్రథమంగా గాదె ఎన్ఐఏ చెప్పినటువంటి విషయాలను మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. సో గాదె ఎన్ఐఏ స్పీచ్లో ఏం చెప్పిండు, మల్లోజ్ల వేణుగోపాల్ గురించి కానీ, అదేవిధంగా ఇటు ఆశన్న గురించి కానీ, వీరిద్దరి గురించి కానీ చెప్పడం జరిగింది. వీరిద్దరే మావోయిస్టు పార్టీని అస్థిరపరిచేటువంటి కుట్రలు చేయడంలో వీళ్ళిద్దరూ ప్రథమంగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర బలగాలకి సహకరిస్తున్నారు అనేది ఒక గాదె ఎన్ఐఏ చేసినటువంటి ఆరోపణ. సో ఇక్కడ ఎందుకు చేసిండు అనేది ఒకసారి చూసినట్లయితే లోతులోకి పోతే, మల్లోజ్ల వేణుగోపాల్ లొంగిపోయే 6 నెలల నుంచి 8 నెలల ముందు వీళ్ళ భార్య లొంగిపోవడం జరిగింది. ఎవరి ముందు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముందు. సో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు భార్య లొంగిపోయినప్పుడే మల్లోజ్ల కూడా లొంగిపోతే త్వరలో అని చెప్పేసి ఎవరు సీఎం చెప్పడం జరిగింది, సీఎం ఫడ్నవీస్. అదేవిధంగా ఆశన్న లొంగిపోయే ముందు ఇతని భార్య కూడా పోలీసులకు చిక్కి చిన్న చిన్న కేసుల ద్వారా త్వరనే బయటికి రావడం జరిగింది. సో వీళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు లొంగిపోయిన తర్వాత 6 నెలల నుంచి 8 నెలల గ్యాప్లో వీళ్ళిద్దరు లొంగిపోవడం జరిగింది. సో ఇక్కడ మల్లోజ్ల వేణుగోపాల్ ఎవరు అంటే ఒక బ్రాహ్మణ్ సంబంధించినటువంటి వ్యక్తి, బ్రాహ్మణ్ కమ్యూనిటీ సంబంధించినటువంటి వ్యక్తి. సో ఆశన్ ఎవరంటే వెలమ సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇక్కడ విషయం ఏంది, మహారాష్ట్ర సీఎం ఎవరు, బ్రాహ్మణ్. ఓకే, మహారాష్ట్ర సీఎం బ్రాహ్మణ్, మల్లోజ్ల వేణుగోపాల్ బ్రాహ్మణ్, వెలమ సామాజిక ఆశన్న ఎవరైతే ఉన్నారో ఆయన గడ్చిరోల్లో లొంగిపోవడం జరిగింది. సో వీళ్ళిద్దరే ప్రథమంగా మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి అన్ని రకాల సీక్రెట్లు కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు అన్ని, ఎందుకంటే వీళ్ళిద్దరు కీలకమైన వ్యక్తులు, మల్లోజ్ల వేణుగోపాల్ అండ్ ఆశన్న ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇద్దరు మావోయిస్టు పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. వీళ్లకు మావోయిస్టు పార్టీ యొక్క పూర్తి సమాచారం వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళు లొంగిపోయేదానికంటే ముందు, లొంగిపోయిన తర్వాత, ఇప్పుడు మల్లోజ్ల వేణుగోపాల్ సంబంధించినటువంటి విషయంలో ఒకసారి మనం గమనించినట్లయితే, మల్లోజ్ల వేణుగోపాల్ లొంగిపోయేదానికంటే ముందు ఆయన పేరిట అనేక రకాలైనటువంటి లీకులు రావడం జరిగింది, దాదాపు 4 నుంచి 6 నెలల ముందు నుంచి కూడా. అంటే అప్పటి నుంచే మల్లోజ్ల వేణుగోపాల్ కేంద్ర బలగాల అదుపులో ఉండి చేస్తున్నాడా అనేటువంటి అనుమానాలు
చాలా బలంగా మావోయిస్టు పార్టీకి ఉన్నాయి. సో ఆ విధంగా మల్లోజుల వేణుగోపాల్ ఎవరైతే ఆయన లొంగిపోక ముందు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగింది. నంబాల కేశవరావు కావచ్చు, వివిధ రకాల పెద్ద పెద్ద మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యుల ఎన్కౌంటర్లు కూడా జరగడం జరిగింది. సో ఈ క్రమంలో వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి లీక్లతోటే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగింది అనేది మావోయిస్టు పార్టీ యొక్క ప్రాథమిక వాళ్ళకి విచారణలో తేలినటువంటి అంశం. సో అదేవిధంగా ఇక్కడ రీసెంట్గా జరిగినటువంటి హిడ్మా ఎన్కౌంటర్ వెనకాల ఎవరున్నారు, ఎవరు లీక్ ఇచ్చారు అనేది ఒకసారి చూస్తే వీళ్ళ ఆధ్వర్యంలోనే వీళ్ళు ఇచ్చినటువంటి లీకులతోటే ఈ హిడ్మా సంబంధించిన సమాచారం పోలీసులకు చేరుకొని అక్కడ హిడ్మాను ఎన్కౌంటర్ చేయడం జరిగింది. సో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంది, హిడ్మా తెలంగాణకు వచ్చి ఇక్కడ లొంగిపోదామని అనుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ నుంచి కొన్ని ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ ఆదేశాలతోటి ఆయన ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి అంటే రేవంత్ రెడ్డి సాహసం చేయకపోతే అది ఆంధ్ర ఏపీ పోలీసులకు అప్పగించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఏపీ పోలీసులు మారేడుమల్లికి తీసుకుపోయి అక్కడ ఎన్కౌంటర్ చేసి ఒక ఎన్కౌంటర్గా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం చేసి సక్సెస్ కావడం జరిగింది. ఇదంతా హిడ్మా లీక్ వెనకాల కూడా వీళ్ళంతా ఉన్నారు అనేది ఒక ప్రాథమిక అంచనా ఎవరిది, మావోయిస్టు పార్టీది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే కట్టా రామచంద్రారెడ్డి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆయన అంత్యక్రియల విషయంలో ఇన్నయ్య అక్కడికి వెళ్ళిండు. ఆ అంత్యక్రియలకు వెళ్ళి అక్కడ కొంత ఆవేశపూరితమైనటువంటి కామెంట్స్ చేసి వీళ్ళిద్దరిపైన సంచలనమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. వీళ్ళిద్దరిపైన కాకుండా మోడీ పైన, అమిత్ షా పైన కూడా ఒక చాలా విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేసిన విషయం వాస్తవం. సో కానీ ఇక్కడ మోడీ, అమిత్ షా పైన దేశవ్యాప్తంగా లక్షలాది కోట్లాది మంది విమర్శలు చేస్తుంటారు, వాళ్ళు పెద్ద పట్టించుకోరు. కానీ ముఖ్యంగా ఈ మల్లోజుల వేణుగోపాల్ ఆసన్నలు ఇద్దరు కలిసి మహారాష్ట్ర సీఎం ద్వారా కావచ్చు, లేకపోతే కేంద్ర హోంశాఖ ద్వారా కావచ్చు, మొత్తానికైతే ఇక్కడ ఇన్నయ్య చేసినటువంటి ఆరోపణల విషయంలో పగదీర్చుకోవడానికి ఈయనను అరెస్ట్ చేపించారా అనేటువంటి ఒక అనుమానం బలంగా మెదులుతూ ఉంది ప్రజా సంఘాలలో. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇది ప్రధానమైనటువంటి కారణం మల్లోజుల ఆసన్న అనేటువంటి విధంగా కొంత చిత్రీకరణ జరుగుతూ ఉంది ప్రజా సంఘాల్లో, కొంత చర్చ జరుగుతూ ఉంది. సో ఇది జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది మిత్రులారా. ఇదొక కోణం అని మనం అనుకుంటే, ఇంకో కోణం ఏంటి అంటే, మావోయిస్టు పార్టీని అంతమొందించడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చుకున్న డెడ్లైన్ ఏంది, మార్చి 31, 2006. సో ఇప్పుడు మార్చి 31 లోపు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని అంతమొందించే దిశగా కనబడతలేదు. సో ఎందుకంటే ఆల్రెడీ మల్లోజుల వేణుగోపాల్ కానీ ఇటు ఆశనలు కానీ ఇచ్చినటువంటి కోవట్ సమాచారం అవుతుందో అదంతా కూడా తెలుసుకున్నటువంటి మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వాళ్ళు సర్దుకున్నారనే విషయం కొంత బయటికి వస్తూ ఉంది. సో వాళ్ళు ఇచ్చిన లీకులతోటి వీళ్ళు దొరికేటువంటి పరిస్థితి లేదు అనేది కొంత తెలుస్తుంది. కాబట్టి మార్చి 31 లోపు మావోయిస్టు పార్టీని అంతమొందించే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి కొంతమందిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుని తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇన్నయ్యను అరెస్ట్ చేస్తున్నారు. ఇన్నయ్యను అరెస్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఏం జరుగుతుంది, ఇక కొంతమంది మిగతా ఎవరైతే ఉన్నారో జంపన్న లాంటి వాళ్ళు కానీ రకరకాల వ్యక్తులు ఎవరైతే మావోయిస్టు పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది ఒక రీజన్గా కనబడతా ఉంది. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళను కొంత ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కొంత సమాచారం ఉంటుందేమో అని కోణంలో ఈరోజు మావోయిస్టు పార్టీలో ఉన్న నేతలందరూ కూడా మావోయిస్టు పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ ద్వారా కొంత సమాచారం తెలుసుకుంటే కనుక ఇంకేమన్నా ముందుకు పోవచ్చా అనేది కొంత కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అమిత్ షా యొక్క ఆలోచనగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇదొక కారణం. 2 కారణాలు అయితే, మూడో కారణం ఇది చాలా ఇంపార్టెంట్ కారణం. ఎందుకు అంటే గాదే ఇన్నయ్య త్వరలో జఫర్గఢ్లో టాస్క్ అనేటువంటి ఒక సంస్థను ప్రారంభిస్తున్నాడు. తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రం. తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రం ఇది ప్రారంభించబోతున్నాడు. అసలు దీని వెనకాల ఉన్నటువంటి అసలు కోణం ఏంటో తెలుసుకోవడానికి మేబీ ఇన్నయ్యను అరెస్ట్ చేసిందా అనేటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఎందుకంటే దీనిలో ఎలాంటి కార్యకలాపాలు జరగబోతున్నాయి, ఎలాంటి యాక్టివిటీస్ జరగబోతున్నాయి, అసలు ఎవరి ఆశయాల కోసం అసలు ఈ టాస్క్ యొక్క ఉద్దేశాలు ఏంటి, దాని యొక్క ఐడియాలజీ ఏంది, అది ఏం చేయబోతుంది అనేటువంటి కోణంలో ఈరోజు టాస్క్ ఎందుకు తీసుకొస్తున్న కోణంలో మేబీ ఎన్ఐఏ అరెస్ట్లో భాగంగా ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం కావచ్చు అనేది ఒక
ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విషయం. సో ఇవన్నీ కారణాలు కూడా గిన్నయ్య అరెస్టుకు దారి తీసినది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నేను గతంలో కూడా చెప్పిన, భారత ప్రభుత్వం కానీ కేంద్ర హోంశాఖ కానీ ఈరోజు మావోయిస్టు పార్టీ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే కీలక వ్యక్తులు చర్చలకు, శాంతి చర్చలకు వస్తామని చెప్పేసి సీజ్ ఫైర్ అన్నప్పటికీ కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ హోంశాఖ నుంచి కానీ ఒక రిప్లై కూడా రాలేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, భారత ప్రభుత్వాన్ని, కేంద్ర హోంశాఖను కూడా అడుగుతా ఉన్నాను. ఎందుకు అంటే ఇప్పుడు పాకిస్తాన్ తోటి మనకు యుద్ధం జరిగేటువంటి క్రమంలో, ఒక 6 నెలల క్రితం యుద్ధం జరిగేటువంటి క్రమంలో ఈరోజు భారత త్రివిధ దళాలు ఇక్కడ ఎవరైతే టెర్రరిస్ట్ స్థావరాలు అవుతున్నాయో వాళ్ళందరినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఆ క్రమంలోనే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ కూడా మన దేశం పైన ఏ విధంగా డ్రోన్ దాడులు చేసిందో మనందరం కూడా గమనించాం. సో యుద్ధ వాతావరణం చాలా ఉద్రిక్తభరితంగా ఉన్నటువంటి ఆ ప్రయత్నంలో భాగంగా ఇమీడియట్గా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీయా లేకపోతే ట్రంపా ఇద్దరు ఇమీడియట్గా సీజ్ ఫైర్ అనగానే మోడీ ఇమీడియట్గా దానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇది ఎవరి విషయంలో? ఈ దేశాన్ని అస్థిరపరిచేటువంటి కుట్రలు చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విషయంలో ఈరోజు సీజ్ ఫైర్ అనగానే ఇమీడియట్గా మోడీ కూడా సీజ్ ఫైర్కు ఒప్పుకున్నాడు. ఎలాంటి చర్చలు చేయకముందే. కానీ ఇక్కడ ఈ దేశంలో, ఈ దేశ మూలవాసులైనటువంటి ఈ దేశ పీడిత తాడిత ప్రజల కోసం అక్కడ జరుగుతున్నటువంటి ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఒక ఖనిజాలకు సంబంధించినటువంటి భారీ దోపిడిని అరికట్టే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలందరినీ కూడా ఊచకొత్తకు వస్తున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మావోయిస్టు పార్టీ చాలా స్పష్టంగా మేము చర్చలకు సిద్ధమని చెప్తుంటే ఇంతవరకు కూడా కనీసం సీజ్ ఫైర్ అని చెప్తున్నప్పుడు కూడా చర్చలకు పిలవకుండా, సీజ్ ఫైర్కి పిలవకుండా ఈరోజు చాలా దుర్మార్గంగా వాళ్ళను ఎక్కడికక్కడ దొరకబట్టి ఆ ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి సంఘటన మనందరం కూడా చూస్తాను. అంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల పైన చూపించినటువంటి కరుణ, దయ, జాలి ఏవైతే ప్రేమ ఉన్నాయో అవి మన దేశ మూలవాసులైనటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన, కార్యకర్తలపైన ఆ జాలి, దయ, కరుణ, ప్రేమ చూపించకపోవడం ఎంతవరకు సమంజసమో భారతదేశ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేది ఈరోజు మేము చెప్తున్నటువంటి విషయం. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? మేము సీజ్ ఫైర్కి సిద్ధమే, మేము ప్రజాక్షేత్రంలోకి రావడానికి సిద్ధమే, మేము శాంతి చర్చలకు సిద్ధమే అన్నప్పుడు వాళ్ళ శాంతి చర్చల విషయంలో ఏం అడుగుతున్నారు? కనీసం ఒక చర్చని చేశారా? ఇటు ప్రభుత్వం నుంచి పౌర సమాజం కావచ్చు, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి కానీ పౌర సమాజం ఏం కోరుకుంటా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసిరా? చేయలేదు కదా. చేయకుండా ఈరోజు ఇంత దుర్మార్గానికి ఒడిగడుతూ కోవట్లను పెట్టుకొని, కీలకమైన నాయకులు కోవట్లుగా పెట్టుకొని ఈరోజు మావోయిస్టు పార్టీ నాయకులను, కార్యకర్తలు ఏ విధంగా ఊచకోతకు వస్తున్నారో మనందరం కూడా గమనిస్తాను. సో ఇక్కడ నేను గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా మళ్ళొక్కసారి చెప్తున్నాను, మావోయిస్టు పార్టీలో కులకోణం ఉన్నది. కులం మీద ఆధారపడి మాత్రమే ఈరోజు మావోయిస్టులు ఏరిపారేస్తున్నారు. కేంద్ర బలగాలు, కేంద్ర హోంశాఖ కేవలం అగ్రవర్ణాలనేమో వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళకేమో అనేక Z+2 కేటగిరీ భద్రత ఇస్తూ ఉంది. అదేవిధంగా ఇంకొక వైపు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఆదివాసీలను దొరకబట్టి ఫేక్ ఎన్కౌంటర్ ద్వారా ఈరోజు వాళ్ళని చంపుతూ ఉన్నారు. ఇది అక్షర సత్యం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. నిజంగా చాలా దుర్మార్గంగా భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మాకైతే అర్థమవుతా ఉంది. సో ఇప్పటికైనా భారత ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ఈ దానిపైన కొంత చొరవ తీసుకోవాలని చెప్పేసి, చొరవ కాదు, కొంత ఏం జరుగుతుందో శాంతి చర్చలకు వాళ్ళు ఓకే అంటున్నారు కాబట్టి శాంతి చర్చలు పిలిచే విధంగా మీ యొక్క ఆలోచన విధానం మారాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం కూడా చెప్పాలి, మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను చంపొచ్చు కాక, కానీ ఆ యొక్క సిద్ధాంతాలను చంపడం అంత ఈజీ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే అనేకమైనటువంటి యూనివర్సిటీలో కావచ్చు, లేకపోతే ప్రజాక్షేత్రంలో కావచ్చు, అనేక రంగాల్లో ఈ సిద్ధాంతాలతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత ఈజీగా
మీరు మావోయిస్టు పార్టీని అంతమొందించడానికి అవకాశం ఉంటుందేమో, కానీ ఇక్కడ సిద్ధాంతాన్ని మాత్రం అంత ఈజీగా అణచడానికి అవకాశం లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని అంటే భారతదేశంలో పేరుకొనిపోయినటువంటి ఈ యొక్క పీడిత తాడిత ప్రజలపైన జరుగుతున్నటువంటి దాష్టికాలు అవుతున్నాయి, ఇంకా కొనసాగుతున్నాయి. కాబట్టి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, ఇంకా మనుగడ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మార్చి 31 లోపు కేంద్ర ప్రభుత్వం అనుకున్నటువంటి ఏదైతే అంతమొందిస్తామనే అనేటువంటి ఏదైతే ఉందో వాళ్లకు ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా అంత ఈజీగా అంతు చిక్కడం లేదు. అందుకే ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ఎవరైతే మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మద్దతు మాట్లాడుతున్న అందరినీ కూడా లోపలేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇది గాజా నిర్ణయానికి సంబంధించినటువంటి అరెస్ట్ వెనకాల అసలు కారణాలు.